హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వారాహి కిచెన్. ఇవాళ మనం చూడబోయేది ఇడ్లీ దోశ పొడి. ఇడ్లీకి వేసుకోవచ్చు, దోశలకి వేసుకోవచ్చు. హెల్దీ ఇడ్లీ దోశ పొడి. దీని ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని మనం ఫ్రై చేసుకునే పప్పులన్నిటినీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను ఈ రేషియోలో కొలుసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఇలా చిటపటలాడంగానే వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని శనగపప్పు దోరగా వేగంగానే అదే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు బొబ్బర్లు తీసుకుంటున్నాను. బొబ్బర్లని కూడా దోరగా వేయించి తీసేసుకోవాలి. ఇప్పుడు మినపగుళ్ళు తీసుకొని దోరగా వేయించేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనం చేసుకుంటున్న ఈ పొడిని మల్టీపర్పస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెల్ల నువ్వులను తీసుకుంటున్నాను. తెల్ల నువ్వులు వేసుకుని దోరగా వేయించి బౌల్లోకి తీసేసుకోవాలి. నేను 4 ఎండుమిరపకాయలను తీసుకుంటున్నాను. ఘాటు ఎక్కువగా కావాలి అని అనుకుంటే 5-6 వరకు తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసి తీసేసుకోవాలి. రోస్ట్ చేసిన అన్ని పప్పులని మిక్స్ చేసి చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, సరిపోను సాల్ట్ని యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఈ పౌడర్ని ఇడ్లీలోకి నెయ్యి యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు, దోశల్లోకి యూస్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఈ హెల్దీ ప్రిపరేషన్ మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తాయి. ఈ హెల్దీ పౌడర్ని దోశ వేసుకుని అందులోకి స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న ఈ పౌడర్ 3 months వరకు పాడవదు. మన అవసరానికి తగినంత చేసుకుని స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. This is Tilaka. Thank you for watching.